ఆగండి ఆగండి, ఒక్క నిమిషమేలేండి. ఈరోజు ఒక చిన్న మాట. మనలో ఎంతోమంది ఎన్నో చేయాలనుకుంటారు. ఆ పని చేస్తే బాగుంటుంది, ఈ పని చేస్తే బాగుంటుందని ఎన్నో కళ్ళు కంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మనం అనుకున్నవన్నీ జరగవు. చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం. ఇటువంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో వస్తూనే ఉంటుంది. అలా కోటి ఆశలతో కలలు కని ఏమీ చేయలేకుండా నిస్సహాయంగా ఉన్నామని బాధపడే కంటే ఈ రోజు నుంచి కాదు ఈ క్షణం నుంచి ఏదనుకుంటే అది ఉడుంపట్లా పట్టి దాన్ని సాధించే వరకు వదలకూడదు అనే గట్టి ప్రయత్నం చేయాలి. వెనక్కి వెళ్ళి మన గతాన్ని మార్చుకోలేకపోవచ్చు. ముందుకు వెళ్ళి మన భవిష్యత్తుని మనకు నచ్చినట్లుగా అందంగా మార్చుకోవచ్చు. ఏమంటారు? నేను చెప్పింది నిజమా అబద్ధమా? కామెంట్స్లో తెలియపరచండి. ఇంతకీ ఈ గుడారాలు ఏంటి అనుకుంటున్నారా? డాక్టర్ రవివర్మ గారు ఆయన దగ్గరికి వెళ్ళిన పేషెంట్స్కి ఈ గుడారాల్లోనే ఒకరోజు షెల్టర్ ఇస్తారు. చూస్తే మటుకు ఒక పాతకాలంలోనికి అమ్మమ్మలు తాతయ్యల ఇళ్ళకి వెళ్తే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో ఇక్కడికి వెళ్తే సేమ్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఆ జమ్మితో చేసిన గుడారాలు, లోపల ఆ తాటి చేపలు, దోమతెరలు, అది చాలా బాగుంటుంది చూడటానికి. చూడాలనుకునే వాళ్ళు, అంటే ట్రీట్మెంట్ కాకపోయినా ఆ వాతావరణాన్ని చూడాలనుకునే వాళ్ళు ఒకసారి వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు. ఎంతుంటే ఏంటండి, పక్కన అభిమానించి ప్రేమించే మన అనుకున్న మనిషి ఉండి ఇలాంటి ఇంట్లో ఉన్నా చాలదా? సరేలేండి, నా మాటలు మీకు నచ్చాయో లేదో నాకెలా తెలుస్తుంది? మీరు ఒక చిన్న కామెంట్ చేస్తేనే కదా.